హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మనం వెబ్ డెవలపర్ ఎలా అవ్వాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు అసలు వెబ్ డిజైనర్కి వెబ్ డెవలపర్కి మధ్య తేడా ఏంటో డిస్కస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ చేసేవాళ్ళని మనం వెబ్ డిజైనర్ అంటాం. అదే వెబ్సైట్ బ్యాక్ సైడ్ చేసేవాళ్ళని మనం ఏంటంటే వెబ్ డెవలపర్ అంటాం. సో మీరు ఫ్రంట్ ఎండ్ అంటే ఇక్కడ మనకి డిజైనింగ్ ఫ్రంట్ మన స్క్రీన్ మీద మనకి మన వెబ్సైట్ కనిపిస్తుంది కదా. సో ఆ వెబ్సైటు ఏ కలర్లో ఉంది, ఏ డిజైన్ ఎలాగుంది, విత్ ఎంత, ఇవన్నీ. సో ఈ మనకి ఫ్రంట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని అంతా డిజైన్ చేసే వాళ్ళే వెబ్ డిజైనర్. ఆ బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు మీరు వెబ్సైట్ ఓపెన్ చేశారంటే ఆ వెబ్సైట్ అనేది సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, ఆ బ్యాక్ సైడ్లో స్క్రిప్ట్ ద్వారా సర్వర్ కమ్యూనికేట్ అయ్యి సర్వర్ నుంచి డేటా తీసుకుని మనకి పంపుతూ ఉంటుంది. వీళ్ళని ఏమంటే మనం వెబ్ డెవలపర్స్ అంటాం. సింపుల్గా మీకు చెప్పాలనుకుంటే మీరు జీమెయిల్ ఉంది, మనకి జీమెయిల్లో మనకు ఫామ్ డిస్ప్లే అవుతుంది. మనకి అక్కడ మన ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అప్పుడు వన్స్ ఎంటర్ చేస్తే వాళ్ళు లాగిన్ అవుతుంది. మనకి అక్కడ ఫామ్ డిస్ప్లే అవుతుంది కదా. మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ఒక ఫామ్ డిస్ప్లే అయింది కదా. ఆ ఫామ్ క్రియేట్ చేసింది ఫ్రంట్ ఎండ్. అది వెబ్ డిజైనర్ చేసే టాస్క్. వన్స్ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశారు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేశారు, తర్వాత లాగిన్ బటన్ క్లిక్ చేశారు. వన్స్ లాగిన్ క్లిక్ చేసిన వెంటనే ఆ రెండు డీటెయిల్స్ తీసుకుని, ఆ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ తీసుకుని అది సర్వర్ని కాంటాక్ట్ అవుతుంది. సర్వర్ని కాంటాక్ట్ అయ్యి ఆ సర్వర్లో ఆ ఈమెయిల్ ఐడి, ఆ పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయితే మీరు అకౌంట్లోకి లాగిన్ అవుతారు. ఆ రెండు మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మీకు స్క్రీన్ మీద మీ ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ రాంగు, మళ్ళీ ట్రై చేయండి అని వస్తుంది. ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా బ్యాక్ సైడ్లో. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి వెబ్ డెవలపర్ స్క్రిప్ట్ అనేది రాస్తారు. వాళ్ళే మనకి వెబ్ డెవలపర్. ఓకే, వెబ్ డిజైనర్ వచ్చి ఫ్రంట్ ఎండ్ చూసుకుంటారు. వెబ్ డెవలపర్ వచ్చి బ్యాక్ ఎండ్ చూసుకుంటారు. మనకి వెబ్ డెవలపర్కి వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి PHP, ASP.NET, అదేవిధంగా జావా. ఇటువంటి టెక్నాలజీస్ అన్న మీరు నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు మీరు వీటిలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, ఈ PHP కానీ, ASP.NET కానీ, లేదా జావాలో కానీ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కొత్త కొత్త అప్డేట్స్ వస్తుంటాయి. అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు నేర్చుకుంటూ మీ యొక్క నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసేటప్పటికి మీకు డిగ్రీ ఉంటే బెటరు. మీరు ముందే మీరు 10th ఉన్నప్పుడు లేక ఇంటర్లో ఉన్నప్పుడే మీరు వెబ్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీరు వెళ్ళవలసిన పాత్ ఏంటంటే మీరు బీటెక్ తీసుకుని బీటెక్లో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకోండి. కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకుని మీరు ఎక్కువ ఫోకస్ అప్పటి నుంచే ఈ HTML5, CSS3, జావా స్క్రిప్ట్, అదేవిధంగా PHP, ASP.NET, జావా ఇటువంటి మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే వెబ్ డెవలపర్ వచ్చేటప్పటికి వెబ్ డెవలపర్కి వెబ్ డిజైనింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకంటే HTML5, CSS3 వీటి నాలెడ్జ్ కూడా అవసరం. ఓకే, కాబట్టి మీరు వెబ్ డెవలపర్ అవుతున్నారు కదా, నేను HTML5, CSS3 నేర్చుకుని కుదరదు. మీరు అవి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఇంక్లూడ్ చేసే PHP కోడ్ ఇవన్నీ కూడా HTMLలో మీరు ఇంటిగ్రేట్ చేయాలి. కాబట్టి మీరు ఫ్రంట్ ఎండ్ మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ఇది ఫ్రెండ్స్, మీరు వెబ్ డెవలపర్ అవ్వాలి అంటే చేసే ప్రాసెస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్, ఈ వీడియో మీద ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వాలని సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో గురించి, ఈ ఛానల్ గురించి తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.